ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈరోజు పెద్ద పండుగ వాతావరణం నెలకొనింది. మొట్టమొదటిసారిగా పుంగనూరు నియోజకవర్గం కేంద్ర పార్టీ కార్యాలయం ఈరోజు బ్రహ్మముహూర్తాన ఒక అమ్మవారి ఆశీస్సులతో కలశాలతో ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము గత 2014 నుంచి చాలామంది పార్టీ కోసం కష్టపడుతున్నాము. మాకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు, మాకు ఒక కుర్చీ కావాలనేసి మేము చాలా విధాలుగా ప్రయత్నించినాము. మా ఆర్థిక పరిస్థితుల వల్ల పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో ఆయన సిద్ధాంతాలను మేము ప్రజల మధ్యకి తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ మా శక్తికి మించి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మా కోలా సోమశేఖర్ గారికి పుంగనూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసినటువంటి ఒక నిస్వార్థ జన సైనికుడు పార్టీ కార్యాలయం కోరుకుంటాడు. అలాంటి కార్యాలయాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా చేసి ఇంతటి ఘన విజయంగా ప్రారంభించినటువంటి మా జనసేన పార్టీ నియోజక కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతటి మహత్ కార్యానికి ముఖ్య కార్యక్రమమైనటువంటి మా నియోజక ముఖ్య నాయకులు శ్రీ కోలా సోమశేఖర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో పుంగనూరు నియోజకంలో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేసి మా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థంగా పనిచేస్తామని ఈ సభలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాదాపు పుంగనూరు నియోజకంలో 10 సంవత్సరాల నుండి 100, 150, 200, 250, 350 వారి శక్తి సామర్థ్యం మేరకు కొంతమంది ఇంటర్నల్గా ఉండి కూడా సభ్యత్వాలు చేశారు. వాళ్ళని కూడా బయటకు తీసుకువచ్చి ఖచ్చితంగా ప్రతి వార్డులోన ప్రతి పంచాయతీలోన పుంగనూరులో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేస్తాం. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఏ విధమైనటువంటి సహాయ సహకారం కావాలన్నా కూడా ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఇంతకుముందు మన కోలా సోమశేఖర్ గారు చెప్పినట్లు పుంగనూరు నియోజకంలో ప్రతి వారమా లేకపోతే 10 రోజులకు ఒకసారా ఏ విధంగా చేయాలనేది జనవాణి కార్యక్రమం కూడా త్వరలో మేము పుంగనూరులో ప్రారంభిస్తున్నాం. ఇది కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని పుంగనూరులో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, పుంగనూరులో ఉండే ప్రజలందరూ కూడా వినియోగించుకొని మా ఉద్దేశం ఒకటే, పుంగనూరులో జనసేన పార్టీని బలోపేతం చేయాలి. మా పవన్ కళ్యాణ్ గారిని ఆశయానికి అనుగుణంగా మేము పనిచేసి ప్రజలకు సేవ చేయాలి. అదేవిధంగా పుంగనూరుని మేము అభివృద్ధి చేసుకోవాలి. పుంగనూరుని ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1గా మేము అభివృద్ధి చెందుకొని ఈ పరిశ్రమలు తిరిగినటువంటి ఈ మా పుంగనూరుని మన ఆంధ్రప్రదేశ్లో తలెత్తుకునే విధంగా చేయాలనేది నా కోరిక. ఖచ్చితంగా దానికి అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తాము. అదేవిధంగా కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ పేరు చెప్పుకుని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. వాటిని పూర్తిగా సహా మేము మా దగ్గరకు వచ్చిన రోజు మేమందరం కూడా నాయకులందరం కూడా ఖచ్చితంగా అధిష్టానం దృష్టి తీసుకెళ్లి వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు మనకు ఒక శుభదినం. పుంగనూరు టౌన్లో కోలా సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో మా నాయకులందరి ఆధ్వర్యంలో కూడా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా జనవరిలో నుంచి మా పార్టీ అధిష్టానం మేరకు జనవరి నుంచి కూడా పార్టీ పంచాయతీ కమిటీలు కానీ వార్డు కమిటీలు కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే రానున్న ఎలక్షన్లో మార్చి కానీ ఏప్రిల్లో కానీ కూడా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా కూటమి నాయకులు సమన్వయం చేసుకొని మేమందరూ కూడా విజయడంగా మోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసి జరగడానికి ముఖ్య కారణకులు మా జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు. ఒక చిన్న పార్టీ ఆఫీసు పుంగనూరు నియోజకవర్గంలో గత 14 సంవత్సరాల నుంచి ఓపెన్ చేసుకునే స్థితిలో మేము ఉన్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా సొంత ఇల్లు గృహప్రవేశం చేసినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే 6 మండలాల్లో జన సైనికులు, జనసేన మండల అధ్యక్షులు, జిల్లా మా పంచాయతీ అధ్యక్షులు, జనసేన కార్యకర్తలు కూర్చొని ఎక్కడైనా వాళ్ళకి కావాల్సినవి డిస్కషన్ చేసుకోవాలన్నా కూడా పుంగనూరు నియోజకవర్గంలో మాకంటూ ఒక కార్యాలయం లేదు. ఈరోజు ఆ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన నా జన సైనికులకి, మా దైవం పవన్ కళ్యాణ్ గారికి, మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, అలాగే మా అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకి సన్మానం చేస్తాము.
అట్ ది సేమ్ టైం ప్రతి వారం మేము జనవాణి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మీ మీడియా మిత్రుల ముందర లాస్ట్ వారం మేమందరం కలిసి మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఒక కార్యాలయం ఇప్పుడు మాకు దేవుడి దయ వల్ల మాకు వచ్చింది. మేము త్వరలోనే జనవాణి కార్యక్రమం ఏ దినము ఏ డేటు మేము పెడతామనేది మేము ప్రకటిస్తాము. అదేవిధంగా జనవాణి కార్యక్రమంలో కూడా 6 మండలాల నుంచి 116 పంచాయతీల నుంచి ప్రతి వారము ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క పంచాయతీ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ ఏదో ఒకరో ఇద్దరు కూర్చొని నిర్వహించేది కాదు. ఈ వారం ఒక మండలం, రేపు వారం ఒక మండలం, ఆ విధంగా అన్ని మండలాల్లోనూ అన్ని పంచాయతీల్లోనూ జనసేన పంచాయతీ అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు వచ్చి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ జనవాణి కార్యక్రమంలో ఎవరికైనా జనాలకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. ఎవరికైనా పింఛన్ రాలేదు, రెవెన్యూలో ఇబ్బంది ఉంది, పోలీస్ అధికారుల నుంచి ప్రాబ్లం ఉంది, పక్క పార్టీ నుంచి ప్రాబ్లం ఉంది, వీధిలో ప్రాబ్లం ఉంది, ఏదైనా సమస్య ఉంది, ప్రతి ఒక్కటి వాళ్ళు జనవాణి కార్యక్రమం వచ్చి నమోదు చేసుకోవచ్చు. ఆయా మండల పంచాయతీల్లో ఆయా మండల అధ్యక్షులు, పంచాయతీ అధ్యక్షులు దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయని పరిధిలో మేము నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీని ఏర్పరచుకుంటున్నాము. ఆ కమిటీ త్వరలోనే మీకు ప్రకటిస్తాము. ఆ కమిటీ ఏ విధంగా పనిచేస్తుందంటే ఏ మండలంలోనైనా, ఏ పంచాయతీలోనైనా, ఏ ఊళ్ళోనైనా సమస్య వస్తే వాళ్ళ వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేకపోతే ఆ కమిటీ వెళ్ళి వాళ్ళకి అండదండలుగా ఉండి దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మా చేత అయినంత వరకు మేము చేస్తాము. మా పరిధి దాటితే మేము మా అధ్యక్షుల వారికి పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, మా పార్టీ కార్యాలయాలు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులుగా హర్బీసర్ సార్ కావచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని 100% మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. వస్తే వాళ్ళ ద్వారానే సాల్వ్ చేసి మేము ఫ్యూచర్లో జనసేనని జెండాని రెపరెపలాడే విధంగా మేము చూసుకుంటామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకి నేను తెలియజేస్తున్నాను.